హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టాలెంట్ షైన్. నేను మీ వేణు సార్, CEO అండ్ కో-ఫౌండర్ ఆఫ్ టాలెంట్ షైన్. సో ఈ క్లాస్లో టైమ్ అండ్ వర్క్ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో వచ్చేటప్పటికి బేసిక్స్ కాన్సెప్ట్స్ చెప్పాను టైమ్ అండ్ వర్క్ మీద. సో దాని కంటిన్యూషన్ ఈరోజు ఈ క్లాస్లో మీకు ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది. డోంట్ మిస్ ఇట్. లెట్ us start the problems in time and work. Yeah, look at the problem here. Look at the problem, read the problem clearly. సో చాలామంది ఏం చేస్తారంటే ప్రాబ్లం నేను చెప్పిన తర్వాత చేయడం కంటే మీరు ఒక పని చేయండి, పాస్ చేసి మీరు ట్రై చేసిన తర్వాత నా క్లాస్ వినండి. ఎవ్రీ ప్రాబ్లంకి అలా చేయండి, మీకు ఇక్కడే ప్రాక్టీస్ అయిపోతూ ఉంటుంది అన్న. రైట్, లుక్ ఎట్ దిస్ ప్రాబ్లం. X can copy 80 pages in 20 hours. X and Y together can copy 135 pages in 27 hours. Then Y can copy 20 pages in how many hours? It's a simple question. నాన్న ఈ క్వశ్చన్ మీద TCS ఎగ్జామ్లో కూడా ఇలాంటి మోడల్ క్వశ్చన్ అడగడమే జరిగింది. బట్ నంబర్స్ ఒకటే చేంజ్ కానీ బట్ కాన్సెప్ట్ అయితే సేమ్ ఉంది. రైట్, చూద్దాం నాన్న ఎలా చేయాలో. నన్ను ఇక్కడ ఎక్స్ సపోజ్ XY ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. కాపీ కంటే టైపింగ్ అనుకుందాం. ఎక్స్ అనేవాడు 80 పేజెస్ని 20 hours, 80 pages 20 hours చేస్తారు. అలానే XY ఇద్దరు కూడా 135 pages 27 hours. అయితే మన టార్గెట్ ఏంటంటే ఈ Y 20 pages ఎంత టైంలో చేస్తారు, ఇది క్వశ్చన్ అన్న. సింపుల్ నన్ను ఇక్కడ చూడండి. సో ఎక్స్ వచ్చేటప్పటికి 80 pages 20 hours అంటే మరి 1 hourలో ఎన్ని పేజెస్ చేయగలరు? సో 80/20, దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ 4 pages it can copy per hour. 4 pages per hour. So next, X and Y 135 pages 27 hours. So XY వచ్చేటప్పటికి 135 pages 27 hours కాబట్టి సో ఇది 27 5s అండి. సో కాబట్టి 5 pages per hour. 5 pages per hour. నన్ను ఇక్కడ X ఒక్కటి 4 pages per hour కాపీ చేస్తా ఉంటే X అండ్ Y ఈ రెండు కలిసి 5 pages per hour కాపీ చేస్తా ఉంటే మరి వాట్ అబౌట్ Y? సో మరి డైరెక్ట్గా చెప్పచ్చు కదండి, X 4 pages per hour, X అండ్ Y 5 pages అంటే ఎక్స్ట్రా 1 page Y చేసినట్టు. therefore that is a 5 minus 4, so that is equal to 1 page per hour. అంటే Y అనేది గంటకి 1 పేజ్ మాత్రమే కాపీ చేయగలరు. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? Y 20 pages at the time. సింపుల్. సో 1 hourకి 1 page కాబట్టి therefore సో Y మనకి ఏం కావాలి? 20 pages ఎంత టైంలో కావాలి. సో మరి 20 pages ఎంత? 1 hourకి 1 page కాబట్టి 20 pages అంటే 20/1, సో దట్ ఈస్ ఈక్వల్ 20 hours. సో therefore answer is 20 hours. Option A is the correct answer. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు కనుక క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేయగలిగితే ఇదంతా రాయాల్సిన అవసరం లేదండి. మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం అని రాశాను, బట్ మైండ్లో చేసేయచ్చు ఈ క్వశ్చన్ని. సో X and Y 135 pages 27 hours అంటే డైరెక్ట్గా 5 pages per hour అని చెప్పొచ్చు. అలానే X 80 pages 20 hours అంటే X 4 pages per hour అని చెప్పొచ్చు. సో అయితే ఇక్కడ ఇది ఆటోమేటిక్గా మన మైండ్లో కానీ వచ్చేస్తే Y 1 page per hour కాబట్టి గంటకు 1 పేజ్ అంటే 20 pagesకి 20 hours. ఫినిష్ అయిపోద్ది ఆన్సర్. ఓకేనా? I hope you are okay with this. Come on here, let us move on to the next question. Yeah, look at the next question here. So read the next question. Come on here. A and B can do a work in 10 days. B and C 15 days. C and A 20 days. C alone can do the work in how many days? నన్ను ఇక్కడ ఈ డేటా అనేది ఇట్స్ ఏ మోస్ట్ రెగ్యులర్ క్వశ్చన్ అండి. ఇక్కడ A and B ఇచ్చారు, B and C ఇచ్చారు, C and A ఇచ్చారు, అయితే C alone అడిగారు. నన్ను ఇక్కడ 4 questions అడగచ్చు. ఈ డేటా బేస్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డేటా బేస్ చేసుకొని 4 types of questions అడగచ్చు. ఆల్ టుగెదర్ అంటే వాళ్ళ ముగ్గురు కలిసి ఎన్ని రోజులు చేయొచ్చు అని అడగచ్చు, లేదా A alone అడగచ్చు, లేదా B alone, లేదా C alone. ఇప్పుడు మనం చేసేది C alone చేస్తున్నామండి. రైట్ అన్న, చూద్దాం ఎలా చేయాలో. ఇక్కడ లాస్ట్ క్వశ్చన్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ A and B వీళ్ళిద్దరు కలిసి ఎంత టైంలో చేస్తారంటే 10 days అని ఇచ్చారు. అలానే B and C 15 days అని ఇచ్చారు. C and A 20 days అని ఇచ్చారు. వాట్ ఈస్ అవర్ టార్గెట్? C alone కావాలి. సో ఈ డేటా ఇచ్చింది. A and B 10 days చేస్తారంట, B and C 15 days చేస్తారు, C and
ఏ 20 డేస్ చేస్తారు. అయితే సో ఈ సి ఒకటే ఎలా చేస్తారు అనేది కావాలంటే ఇప్పుడు మనం పర్ డే వర్క్ ఆఫ్ సి కనుక్కుంటే పని అయిపోయినట్టు. దాన్ని ఎలా చేద్దాం? చాలా సింపుల్ అండి. 10, 15, 20కి ఎల్సిఎం తీసుకోండి. మీకు ఎల్సిఎం అంటే నేను మొన్న ఇంట్రొడక్షన్ క్లాస్లో చెప్పాను మీకు. సో గ్రేటెస్ట్ నెంబర్ తీసుకోండి 20. 20ని రిమైనింగ్ నెంబర్స్ డివైడ్ చేస్తే అదే మీ ఎల్సిఎం అవుతుంది. లేదా 20 మల్టిపుల్స్ చెక్ చేయండి. 20 డివైడ్ కాదు, 22 40, 14 15 డివైడ్ చేయదు, 23 60, 15 డివైడ్ చేస్తుంది, 10 డివైడ్ చేస్తుంది కాబట్టి so therefore LCM is 60 కాబట్టి I am assuming total work as 60 units. So this is the total work. I am assuming total work as 60 units. So 60 units A and B 10 days అంటే per day ఎంతనా 6. ఓకేనా? అంటే ఈ 60 యూనిట్స్ని 10 డేస్ చేస్తే A and B per day 6 కదండి. మరి B and C నానా 60 యూనిట్స్ 15 డేస్ అంటే లైక్ 60 యాపిల్స్ 50 డేస్ అంటే డైలీ ఎన్ని 4 యాపిల్స్. సో కానీ ఇక్కడ కూడా 4. 60 యూనిట్స్ 20 డేస్ అంటే పర్ డే ఎంతనన్నా 3. సో అంటే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఏమొచ్చింది దీని నుంచి? ఏ అండ్ బి డైలీ 6 యూనిట్స్ చేయగలరు, బి అండ్ సి 4 యూనిట్స్ చేయగలరు, సి అండ్ ఏ 3 యూనిట్స్ చేయగలరు అని వచ్చింది. బట్ మన టార్గెట్ వచ్చినప్పటికి సి అలోన్, వి వాంట్ సి అలోన్, దట్ ఈస్ సి పర్ డే వర్క్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి ఇప్పుడు దీని నుంచి ఆ సి అలోన్ ఎలా వస్తుంది? కమ్ ఐ వాంట్ టు డూ ఇన్ దిస్ డిఫరెంట్ మేనర్. సో నన్ను ఇక్కడ చూడండి, ఏబి బిసి సిఏ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు యాడ్ దీస్ 3 గ్రూప్స్. You can add these 3 groups AB, BC, CA. So then we will get 2 of A, B, C. Correct or not? 2 of A, B, C. So that means by adding these 3 groups, we will get 2 A's, 2 B's, 2 C's. Correct or not? So now AB per day 6 units, BC 4, CA 3. Totally after adding these 3 groups, so totally how much they can do? 6 plus 4 plus 3. Total is 13 units. అంటే AB, BC, CA అనే 3 గ్రూప్స్ కలిసి 30 యూనిట్స్ పర్ డే చేస్తాయి. అంటే ఇద్దరు ఏలు, ఇద్దరు బీలు, ఇద్దరు సీలు 13 అంటే మరి ఇక్కడ నుంచి 1A, 1B, 1C, 1B, 1C ఎంతనా? దీంట్లో హాఫే కదా, దట్ ఈస్ 13/2. కరెక్టే కదా? 13/2 నాన్న. అంటే ఇక్కడ మనకి ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ నుంచి ఏబిసి ముగ్గురు కలిసి పర్ డే ఎంత వర్క్ చేస్తారో వచ్చింది. సపోజ్ ఈ క్వశ్చన్ లో వాళ్ళ ముగ్గురు కలిసి ఎన్ని డేస్ లో చేయగలరంటే సింపుల్ గా 60 డివైడెడ్ బై 13/2 చేస్తే అయిపోద్ది. కానీ మనం అడిగిన క్వశ్చన్ అయితే అది కాదు కాబట్టి సో మనం ఎలా సాల్వ్ చేద్దాం? సో మనకు సి ఎలా కావాలి? ఇప్పుడు దాకా ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది సి కావాలి. ఎలా చేద్దాం? సో నాన్న వాళ్ళ ముగ్గురు 13/2 చేశారు అంటే దాంట్లో నుంచి ఏబి పర్ డే వర్క్ అని తీసేస్తే రిమైనింగ్ సి వర్కే కదండి, తీసేనా. సో దేర్ఫోర్ వాట్ ఇస్ ద సి పర్ డే వర్క్? సో టోటల్ 3 మెంబర్స్ వర్క్, దట్ ఈస్ 13/2 minus AB per day work. What is the AB per day work? 6 units. 6. So 13/2 minus 6 is equal to half. అంటే సి అనేవాడు డైలీ ఎంతనా హాఫ్ యూనిట్ చేస్తారు మనకి. బట్ ఇప్పుడు సి డైలీ హాఫ్ యూనిట్ చేస్తారని వచ్చింది కదా. ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత? 60 యూనిట్స్ కాబట్టి సో డైలీ హాఫ్ చొప్పున ఎన్ని రోజులు పడుతుంది? 60 డివైడెడ్ బై హాఫ్, టోటలీ 120 డేస్. ఓకే, సో దట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ సి. ఓకే, సో 120 ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సపోజ్ ఇదే క్వశ్చన్ ని ఏ ఎలోన్ అడిగితే ఇక్కడ ఏబిసి ముగ్గురు 13/2 కాబట్టి దానిలో నుంచి ఏ కావాలంటే బీసీ పర్ డే వర్క్ తీసేసేయండి, రిమైనింగ్ ఏ ఎలోన్ వస్తుంది. ఇలా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇట్స్ అ వెరీ గుడ్ ప్రాబ్లమ్ అండి. సో ఐ హోప్ యూ ఆర్ ఓకే విత్ దిస్ కాన్సెప్ట్ అండ్ సొల్యూషన్. ప్లీజ్ ప్రాక్టీస్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. నెక్స్ట్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. Now look at the next question here. చూడండి నాన్న, P alone can do a work in 12 days, working 8 hours per day. Q alone can do it in 8 days, working 10 hours per day. Then in how many days P and Q together can do it working 8 hours per day? సో నన్ను ఇక్కడ ఇప్పుడు దాకా మనం చేయింది ఒక అనదర్ కేసు వస్తుంది. ఇక్కడ ఏం కేసు వస్తుందంటే సో పర్ అవర్స్ అంటే లైక్ పర్ డే నెంబర్ ఆఫ్ అవర్స్ అని వచ్చింది. ఇక్కడ చూడండి 8 hours per day, 12 days 8 hours per day, 8 days 10 hours per day, లైక్ దట్ ఎలా వచ్చింది అంటే ఇక్కడ చూడండి. సో మనకి పర్ డే అవర్స్ కూడా ఇచ్చారు, దట్ ఇస్ ద ఎక్స్ట్రా థింగ్ హియర్. సో మరి ఇలా ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి సార్? చూద్దాం అసలు వాడు ఏమి ఇచ్చాడో రాద్దాం. నాన్న పి అలోన్, సో పి ఒక్కడే చేయాలి అంటే పర్ టోటల్ ఎంత టైం కావాలి? 12 days కావాలి అంట. అలానే డైలీ ఎన్ని గంటలు పని చేస్తే అవుతుంది?
8 hours పర్ డే చేస్తే అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్యూ కావాలి అంటే సో క్యూ పర్ డే ఎంతనా, పర్ డే 10 hours చేస్తారు 8 days. సో 8 days చేసి డైలీ 10 hours చేస్తే అవుతుంది, 10 hours పర్ డే చేస్తే అవుతుంది. అయితే ఇక్కడ పిఎన్క్యూ వాళ్ళిద్దరూ కలిసి చేయాలి అంటే వాళ్ళు డైలీ ఎన్ని గంటలు పని చేస్తారు, 8 hours అంట. సో వాళ్ళు ఎన్ని డేస్లో డైలీ 8 hours కానీ వర్క్ చేస్తే చేయగలరు, ఇది క్వశ్చన్ అన్న. ఇట్ ఈస్ అ గివెన్ డేటా, నేను కొత్తగా రాసింది లేదు, మీరు ఎగ్జామినేషన్ వాటిలో ఇదేం రాయాల్సిన అవసరం అంతకంటే లేదు. బట్ మీకు ఇచ్చిన డేటా ప్రెజెంట్ చేసి ఉంచా, ఇది మనకు కావాల్సిందని. మరి ఎలా చేద్దాం దీన్ని అయితే ఎలా సాల్వ్ చేద్దాం నాన్న? చూడండి ఒకసారి ఆలోచించండి మీరు కూడా. నన్ను ఏం లేదు, చాలా వరకు మనం ఎలా సాల్వ్ చేస్తామంటే ఇక్కడ టోటల్ టైంని అవర్స్లో కన్వర్ట్ చేస్తాం. లైక్ 12 8s 96 hours, అలానే 8 10s 80 hours. అంటే అవర్స్లో కన్వర్ట్ చేస్తే ఎప్పుడైనా సరే టోటల్ వర్క్ అవర్స్లో ఇచ్చారు అంటే ఇక్కడ మనకి ఇంకా అవర్స్ ఎక్కడ చేంజ్ అవ్వదు. బట్ ఇక్కడ డేస్ అనేది పర్ డే అవర్స్ని బట్టి చేంజ్ అవుతాయి, పర్ డే అవర్స్ అని డేస్ని బట్టి చేంజ్ అవుతాయి, కానీ టోటల్ టైం అనేది అవర్స్ ఎప్పుడు చేంజ్ కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను యాప్టిట్యూడ్ మొత్తాన్ని 40 hours చెప్పేస్తాను. నేను యాప్టిట్యూడ్ మొత్తాన్ని 40 hours చెప్పేస్తే పర్ డే 8 hours తీసుకుంటే ఎన్ని డేస్ కావాలి, 5 days కావాలి. అలా కాకుండా పర్ డే 5 hours తీసుకుంటే 8 days కావాలి. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ అనేది రిక్వైర్మెంట్ చేంజ్ అయితే అవ్వదు. బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ దేని మీద డిపెండ్ అవుతుంది, అవర్స్ పర్ డే మీద. అవర్స్ పర్ డే దేని మీద, డేస్ మీద డిపెండ్ అవుతుంది. అంతేకాని టోటల్ అవర్స్ అనేది ఎక్కడ చేంజ్ కాదు. సో ఇప్పుడు చాలా టెక్స్ట్ బుక్స్లో మనకి ఎలా చూస్తాం అంటే ఈ సొల్యూషన్ని. సో ఇక్కడ 96 hours 80 hours ఉంది కాబట్టి పిఎన్క్యూ ఇద్దరు కలిసి ఎన్ని అవర్స్లో చేస్తారనేది ఫైండ్ అవుట్ చేసి దాన్ని మళ్ళీ రివర్స్ చేసి ఇక్కడ డేస్లో ఫైండ్ అవుట్ చేయాలి. సో నేనైతే ఈ పర్టికులర్ క్వశ్చన్ని ఇలా చేయాలని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే సో ఇక్కడ నాకు ఒక చిన్న ఫేవరబుల్ డేటా ఉంది. ఇక్కడ ఏంటి సార్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు డైలీ 8 hours, మనకు పి ఎన్ని గంటలు పనిచేయాలి, 8 hours పనిచేయాలి మన క్వశ్చన్లో. దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్. ఓకే, దిస్ ఇస్ ద గివెన్ డేటా రిగార్డింగ్ పి అండ్ క్యూ, అవునా కదా? సో మన క్వశ్చన్లో పి 8 hours పనిచేయాలి. 8 hours పనిచేయాలంటే 8 hours ఎన్ని డేస్ తీసుకుని సరిపోయింది కదా. అంటే ఇండైరెక్ట్గా పి 8 hours పర్ డే పనిచేస్తే డైలీ ఎన్ని అవర్స్ పడుతుంది, ఎన్ని డేస్ పడుతుంది, 12 days. అంటే ఇండైరెక్ట్గా పి 12 days తీసుకున్నంటే డైలీ 8 hours పనిచేసినట్టే కదా. ఏమే కరెక్ట్ ఆర్ నాట్? సో పి 12 days పనిచేశాడు అంటే డైలీ 8 hours చేసేసినట్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందా చెప్పిన ఎగ్జాంపుల్ చూసుకోండి. 40 hours నేను యాప్టిట్యూడ్ చెప్పేస్తాను. నేను డైలీ 8 hours చెప్తే ఎన్ని డేస్, 5 days. అలా కాదని నేను 5 days తీసుకున్నానంటే కూడా డైలీ 8 hours చెప్పినట్టే కదా. ఏదైనా ఒకటి తీసుకున్నా ఆటోమేటిక్గా అదర్ థింగ్ వచ్చేస్తుందా లేదా? సో కాబట్టి ఇక్కడ 8 hours పర్ డే పీ చేస్తున్నాడు అంటే 12 days ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది డైరెక్ట్గా 12 అని తీసేసుకోవచ్చు. ఎందుకంటే పీ 12 days చేశాడు అంటే ఆటోమేటిక్లీ డైలీ 8 hours చేసినట్టే కదా. అదే కదా మనకు కావాల్సింది ఇక్కడ క్వశ్చన్లో కూడా. కట్ వదిలేసేయండి అంతే. సో నెక్స్ట్ క్యూ. సో క్యూ వచ్చినప్పటికి ఇక్కడ 8 days డైలీ 10 hours అంటే టోటల్ ఎన్ని కావాలి, 80 hours కావాలి. మరి ఇప్పుడు మన క్వశ్చన్లో క్యూ ఎన్ని గంటలు పనిచేయాలి, ఇది ఇచ్చిన డేటా ప్రకారం క్యూ ఇది బట్ మన క్వశ్చన్లో క్యూ ఎన్ని గంటలు పనిచేయాలి, 8 hours పర్ డేనే చేయాలి. మరి ఇక్కడ క్యూ అనేవాడు 10 hours చేస్తే 8 days పట్టింది. మరి అదే 8 hours చేస్తే ఎందుకంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ 80 ఎక్కడ చేంజ్ అవ్వదు కదా. ఇక్కడ నుండి డైరెక్ట్గా ఉంది కాబట్టి తీసేసుకున్నాను. బట్ ఇక్కడ క్యూ డేటా 8 hours పర్ డే తీసుకోవాలి కదా. సో ఇక్కడ టోటలీ 80 hours కావాలి. సో 80 hours పర్ డే 8 hours చేస్తే ఎన్ని డేస్ పడుతుంది, 10 days. అంటే క్యూకి 80 divided by 8 దట్ ఈస్ ఈక్వల్ 10 days పడుతుంది. అంటే పి అనేవాడు 12 days చేస్తున్నాడంటే డైలీ 8 hours చేసినట్టే, ఈ కండిషన్ సాటిస్ఫైడ్. క్యూ అనేవాడు 10 days చేస్తున్నాడంటే డైలీ 8 hours చేసినట్టే, ఈ కండిషన్ సాటిస్ఫైడ్. అంటే పి అండ్ క్యూ ఇక్కడ ఆల్రెడీ 12 days 10 days తీసుకున్నామంటే ఆటోమేటిక్లీ పీలు ఇద్దరు కూడా 8 hours పర్ డే చేస్తున్నట్టే. సో కాబట్టి ఈ పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది, ఇంకా దీంతో పని లేదు మనకి. ఓకేనా, రైట్ ఇప్పుడు మన టార్గెట్ దీన్ని సాల్వ్ చేద్దాం. పీ 12 days అంటే ఆటోమేటిక్లీ 8 hours పర్ డే. క్యూ 10 days అంటే డైలీ 8 hours పర్ డే, 80 hours కదా. ఎస్ అన్న 10 days అంటే పర్ డే 8 hours అన్నట్టు. ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. సో కానీ వీళ్ళిద్దరూ 8 hours పని చేస్తే ఇన్ని డేస్ పడుతున్నాను వచ్చింది కాబట్టి 12 10కి ఎల్సిఎం తీసుకున్నాను. మనం చేసిన ఇంట్రడక్షన్ ప్రాబ్లం ఇది.
12, 10. What is the LCM? 60. So you can take 60 as your total work. 60. 60 is the total work అనుకోండి. So P 12 days కాబట్టి per day ఎంత 5, Q 10 days కాబట్టి per day ఎంత 6, మరి P and Q per day ఎంత 11. అంటే వాళ్ళిద్దరూ 11 చేస్తారు కాబట్టి 60ని డైలీ 11 చొప్పున 60/11. సో 11 ఇన్స్ వెళ్ళిపోతున్నాను, 11 5 55, 5/11 days. అంటే P and Q డైలీ 8 hours చొప్పున చేస్తే 5/11 days పడుతుంది. సో therefore ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. దట్స్ ఆన్సర్, ఆప్షన్ ఏ. నాన్న ఎగ్జామినేషన్లో మీరు కానీ 96 hours 80 hours తీసుకొని చేస్తే హ్యూజ్ క్యాల్కులేషన్స్ వస్తాయి. మీరు కానీ కాన్సన్ట్రేట్ చేసి ఇలా కానీ కన్వర్ట్ చేయగలిగితే ఇట్స్ ఎ సింపుల్ ప్రాబ్లం. చూడండి ఎంత ఒకే ఒక స్టెప్. నేనంటే ఎలాబొరేట్గా ఇచ్చిన డేటా మీకు అర్థం అవ్వాలని ఇక్కడ రాశాను, కానీ ఎగ్జామ్లో ఈ ఒక్క చిన్న స్టెప్. ఇట్స్ ఈజీ టు యూ, రైట్? సో అర్థం చేసుకున్నాను. సో నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. యా, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. చూడండి ఏమి ఇచ్చారు ఇక్కడ, చదవండి. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days, హ్యాస్ వర్కింగ్ 8 hours per day, while B can do the same work in 4 days, working 10 hours a day. ఓకే నాన్న, ఏ ఇచ్చారు 6 days హ్యాస్ వర్కింగ్ 8 hours per day. ఏ రిక్వైర్మెంట్ ఇచ్చేసారు. ఓకే, నెక్స్ట్ బి రిక్వైర్మెంట్ ఇచ్చారు సేమ్ ఇందాకని. B 4 days daily 10 hours per day. If the work has to be completed in 5 days, right? So 5 days. So how many hours do they need to work together, right? Nana last question lo daily in hours చేస్తే ఎన్ని డేస్ అయిపోతున్నాడు, బట్ ఇప్పుడు వర్క్ అనేది 5 days లో అయిపోయిందంటారు. అయితే అలాంటప్పుడు డైలీ ఎన్ని అవర్స్ చేయాలంటున్నాడు. చూడండి, హౌ మెనీ అవర్స్ డూ దే నీడ్ టు వర్క్ టుగెదర్ ఇన్ ఏ డే. సో నేను ఇచ్చింది మీకోసం రాస్తున్నానా. సో ఏ డేట్ ఎంతనా 6 days 8 hours per day. 8 hours per day చేస్తే మరి వాట్ అబౌట్ ద బి డేటా నానా. సో బి డేటా వచ్చేటప్పటికి 4 days వర్కింగ్ 10 hours per day. 10 hours per day. అయితే సో వీళ్ళిద్దరూ కలిసి ఏ అండ్ బి వీళ్ళిద్దరూ కలిసి 5 days చేశారు. అయితే డైలీ ఎన్ని అవర్స్ చేయాలి, ఇది క్వశ్చన్ అన్న. సో నన్ను జస్ట్ ఇచ్చిన క్వశ్చన్ మాత్రం రాస్తే నేను కొత్తగా ఏం రాయలేదు నాన్న. సో నన్ను ఇక్కడ కరెక్ట్గా అర్థం చేసుకోండి. లాస్ట్ క్వశ్చన్లో పర్ డే అవర్స్ ఇచ్చి ఇది కన్వర్ట్ చేయమన్నారు, కానీ ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం. సో నన్ను ఇప్పుడు మన వాళ్ళకి ఒక డౌట్, సార్ లాస్ట్ టైం అవర్స్ ఇచ్చారు కదా, అవర్స్ కాన్స్టెంట్ చేసుకొని చేశారు, మరి ఇప్పుడు డేస్ ఇచ్చారు కదా, డేస్ కాన్స్టెంట్ చేద్దాం అనుకున్నాం. ఓకే, చేయొచ్చు, తప్పేం లేదు. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం, 6 8 ఎంత 48 hours. అంటే ఇక్కడ మనకి ఏకి 48 hours పడుతుంది, బట్ 5 days చేస్తే ఫ్రాక్షన్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఫ్రాక్షన్ అయినా చేయొచ్చు, కానీ బట్ మాక్సిమం ఫ్రాక్షన్స్ ఎలిమినేట్ చేయాలి. సో కట్ ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ దట్ మెథడ్, ఎందుకంటే లాస్ట్ టైం అయితే కట్ అయింది నాకు పర్ఫెక్ట్గా, బట్ ఈ ప్రాబ్లంలో కట్ అవ్వలేదు కాబట్టి జనరల్గా వెళ్ళడానికి ట్రై చేద్దాం. సో నేను ఇప్పుడు బీకి టోటల్ ఎన్ని అవర్స్ 4 10 40 hours కావాలి. 40 hours, we require 40 hours. Then what about what about AB? So suppose AB నేను x hours per day అనుకుంటున్నాను. x hours per day అయితే it is 5x hours. Okay, 5x hours. So I converted total data into hours, right? Now let us go for the calculation. Examination ఇదంతా రాయాల్సిన డైరెక్ట్గా ఈ స్టెప్ ప్రాసెస్ చాలు. నన్ను ఏకి పర్ డే టోటల్ ఎంత టైం కావాలి, 48 hours. అవర్స్లో బికి 40 hours. ఓకే, ఏ అండ్ బి వీళ్ళిద్దరూ కలిసి ఈ వర్క్ని 5x hours చేస్తారు. అవర్ టార్గెట్ ఈస్ ఫైండింగ్ ఎక్స్. సో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఈజ్ అవర్ టార్గెట్. ఓకే, ఎలా సాల్వ్ చేద్దాం? ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఏ డేటా తెలుసు, బి తెలుసు, ఇద్దరు కలిసి చేయాలి. సో ప్రొడక్ట్ బై ఎడిషన్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా మన కాన్సెప్ట్ అయినా అప్లై చేయొచ్చు. నేను ఇక్కడ 48 40 కాబట్టి ఆ ఫార్ములా అయినా అప్లై చేయొచ్చు ప్రొడక్ట్ బై ఎడిషన్, లేదంటే సో డైరెక్ట్గా ఇక్కడ 48 40 వాట్ ది ఎల్సిఎం. మీరు ఎల్సిఎం కానీ ఫైండ్ అవుట్ చేయగలిగితే చాలా సింపుల్ కేసు అవుతుంది. నాకైతే ఎల్సిఎం ఐడియా వస్తుంది. 48 అంటే 48 5 240 డివైడ్ చేస్తుంది. ఎందుకు 5 తీసుకున్నా సార్ డైరెక్ట్గా అంటే, ఇక్కడ ఈ ఎండింగ్ 0 ఉందంటే ఖచ్చితంగా మనం తీసుకున్న టైం వర్క్ కూడా ఎండింగ్ 0 వస్తుంది. సో విచ్ మల్టిపుల్ ఆఫ్ 48 గివ్స్ యూ ఎండింగ్ 0?
into 5, next into 10, into 15 like that. So into 5 తీసుకున్నాను. అది సాటిస్ఫై అయింది. సో ఐఎమ్ అజ్యూమింగ్ టోటల్ వర్క్ యాజ్ 240 యూనిట్స్. 240 యూనిట్స్ అంటే 48 అవర్స్లో ఏ చేస్తున్నారంటే పర్ అవర్ ఎంతనన్నా 240ని 48 అవర్స్ అంటే పర్ అవర్ 5. అదే 240 యూనిట్స్ని బి 40 అవర్స్ చేస్తున్నారు కాబట్టి పర్ అవర్ 6. ఓకే, పర్ అవర్ 6. సో కాబట్టి ఏ అండ్ బి ఈ రెండింటిని 11 అవర్స్లో చేస్తారు. 11 అవర్స్లో చేస్తారు. మరి 11 అవర్స్ చేస్తే 240 కాబట్టి సో పర్ అవర్ అంటే 11 అవర్స్కి 240 అంటే పర్ అవర్ ఎంత 240 డివైడెడ్ బై 11. టోటల్ ఎన్ని అవర్స్ కావాలి 240 బై 11 అవర్స్ కావాల్సి వస్తుంది ఇక్కడ మనకి టోటల్ అవర్స్. అంటే ఇక్కడ ఏం లేదన్నా ఏ 5 చేస్తారు బి 6 చేస్తారు, వాళ్ళిద్దరు పర్ అవర్ 11 చేస్తారు. టోటల్ 240 చేయాలి. సో ఎన్ని అవర్స్ 240 బై 11 అవర్స్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 5x కాదండి, సింపుల్ క్యాల్కులేషన్. So 5 ones, 5 fours, 25 eights. So therefore, what is the x value? Here I want to write x is equal to 48 by 11 into 11 fours 44, remaining 4 by 11 hours per day. What is this x? X is the per day time required by A and B to complete the work in 5 days. And A and B ఇద్దరు కూడా 5 days లో కంప్లీట్ చేయాలంటే ఎన్ని అవర్స్ అంటే per day చేయాల్సింది 4 by 11 hours చేయాలి. So that is again option A is the correct answer. Again option A is the correct answer. So నేనైతే కొద్దిగా ఇంత నేను చేయలేనండి. సింపుల్గా నేనైతే ఇది మొత్తం తీసేసి సో నేనైతే క్లియర్గా అంటే సింపుల్ నేనైతే ఇది మొత్తం మీద ఒకే ఒక స్టెప్. ఆ ఒక్క స్టెప్ నాది ఎలా ఉంటుందంటే ఓకే ఏకి 48 అవర్స్ పడుతుంది, బికి సంథింగ్ లైక్ 40 అవర్స్ పడుతుంది. కాబట్టి వాళ్ళిద్దరు కలిసి 5 days అంటే డైలీ x అవర్స్ అంటే so therefore 5x is equal to we know formula xy by x plus y. So గుర్తుంటే అది రాసేయండి 48 into 40 divided by 48 plus 40 that is equal to 88. Simple. So దీన్ని సాల్వ్ చేసుకున్నాను 5 8s 8 11s. So 48 by 11 అంటే 11 4s 4 by 11 hours per day. సో సింపుల్, ఒకే ఒక స్టెప్లో పని అయిపోయింది అంతే. కానీ ప్రాబ్లం అర్థం చేసుకోవాలి. నేను కొద్దిగా లాస్ట్ ఎలాబొరేట్గా మీకు రాసి చూపించాను. ఇప్పుడు నేను సింపుల్గా నా కాన్సెప్ట్ వచ్చి డైరెక్ట్గా ఒక స్టెప్లో రాస్తాను అంతే. ఇదంతా కూడా మీ మీద డిపెండ్ అయిందండి. ప్రాక్టీస్ కానీ ఇంకేం లేదు ఇక్కడ. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది కరెక్ట్. ఎందుకంటే మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్గా లెస్ స్టెప్స్లో వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే, సింపుల్ అన్న. రైట్, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో రైట్ గైస్, నెక్స్ట్ చదవండి అన్న క్వశ్చన్ చదవండి. A alone can complete a certain work in 30 days and B alone do it in 40 days. They started the work together, but after 12 days, B left the work. Then in how many more days A alone can complete the remaining work? So now ఇక్కడ క్వశ్చన్ క్లియర్గా చదివితే చాలా ఈజీగా అయిపోతున్నా. సో A 30 days అంట, B 40 days అంట. అయితే వాళ్ళిద్దరూ కలిసి స్టార్ట్ చేసి 12 days తర్వాత బి వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ 12 days బి లెఫ్ట్. సో దెన్ ఇన్ హౌ మెనీ మోర్ డేస్ ఏ అలోన్ కెన్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్? ఏకి మిగతా వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అన్నాడు. రిమైనింగ్ వర్క్ వాడు పర్టికులర్గా జాగ్రత్తగా చూడనా. దెన్ ఇన్ హౌ మెనీ మోర్ డేస్ ఏ అలోన్ కెన్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ అన్నాడు. అది చాలా మంది ఆ క్వశ్చన్ చూడకుండా రిమైనింగ్ వర్క్ టోటల్ వర్క్ అడిగాడా చూడట్లేదు. జాగ్రత్త, చాలా మంది మిస్టేక్స్ చేస్తున్నారు. రిమైనింగ్ వర్క్ ఓకే, కానీ సపోజ్ వాడు ఏమంటాడంటే వాట్ ఇస్ ద టోటల్ టైం టేకెన్ బై దెమ్ టు కంప్లీట్ లైక్ దిస్ అని అడగచ్చు. ఓకే, అలా అడిగినప్పుడు మనం ఇలా చాలా మంది రిమైనింగ్ వర్క్ చేసేసి పెట్టేస్తూ ఉంటారు ఆన్సర్లు. అలా మిస్టేక్స్ చేస్తారు, తెలిసి తప్పులు చేస్తూ ఉంటారు. అవి అవాయిడ్ చేయాలంటే క్వశ్చన్ క్లియర్గా చదువున్నాను. ఓకే రైట్, అందుకని నేనేం చెప్తున్నాను, పాస్ చేసి చదివిన తర్వాత అప్పుడు మీరు చేసి తర్వాత నా క్లాస్ వినండి. ఓకేనా, రైట్ అన్న. సో ఏ అలోన్ కెన్ కంప్లీట్ ఏ సర్టెన్ వర్క్ ఇన్ 30 days, బి అలోన్ 40 days. రైట్, సో ఇక్కడ మనం పని చేద్దాం నాన్న. ఏ బి ఏ అండ్ బి ఇద్దరు కూడా కలిసి చేస్తారు కాబట్టి ఇది ఓకే. సో ఏ 30 days, బి 40 days. సో 30 40 వాట్ ఇస్ ఎల్సిఎం? దట్ ఈస్ 120. దట్ ఈస్ ద టోటల్ వర్క్. ఐఎమ్ అజ్యూమింగ్ ఇట్, అజ్యూమ్ చేసుకుంటున్నాను అన్న. 120 యూనిట్స్ ఏ 30 days అంటే పర్ డే ఎన్ని 4, 120 యూనిట్స్ 40 అంటే పర్ డే ఎన్ని 3. మరి వాళ్ళిద్దరూ కలిసి పర్ డే ఎన్ని 7. ఓకే 7 అన్న. సో నాన్న వాళ్ళిద్దరూ 7 డైలీ చేస్తారు.
అయితే ఇప్పుడు ఎవరు చేశారన్న ఫస్ట్ వాళ్ళిద్దరు కలిసి చేశారు. అంటే పర్ డే వర్క్ ఆఫ్ ఏ వచ్చింది, బి వచ్చింది, ఏబి వచ్చింది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళండి. వాళ్ళ ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. 12 days తర్వాత బి వెళ్ళిపోయాడు. అంటే 12 days కలిసి చేశారు కదా, 12 days అంతా ఇది డైలీ 7 units చొప్పున. సో 12 days అంటే 12 7s 84 units అయిపోయింది. అంటే 12 daysలో 84 అయిపోయింది. ఇప్పుడు టోటల్ 120 units అండి. దాంట్లో 84 అయిపోతే రిమైనింగ్ ఎంత? సో 120 మైనస్ 84 అనేది రిమైనింగ్ ఉన్నాయి. అంటే రిమైనింగ్ ఉంది కాబట్టి టోటల్ రిమైనింగ్ ఎంత ఉందన్నా 36 units ఉన్నాయి. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో బి వెళ్ళిపోయాడు. అంటే ఖచ్చితంగా ఈ 36 ఎవరు చేయాలి? ఈ 36 ఎవరు చేయాలన్నా ఏ చేయాలి. సో కాబట్టి ఈ వర్క్ వచ్చేవాడికి తీసుకొని, సో ఈ వర్క్ తీసుకొని ఏ దగ్గరికి వచ్చేస్తాండి ఏ. సో నన్ను ఏ కెపాసిటీ అంతా 4 చేయగలడు, 36 కాబట్టి 36 డివైడెడ్ బై 4. సో 9 daysలో ఆ రిమైనింగ్ వర్క్ చేసేస్తాడు. దట్స్ ఆన్సర్, అయిపోయింది. సో ఎంత సింపుల్ చూడన్నా 9 days ఆప్షన్ ఈజ్ ఏ. ఓకే, ఇక్కడ వాడు రిమైనింగ్ అని అడిగాడు కాబట్టి ఓకే. సపోజ్ వాడు అలా కాకుండా టోటల్ టైం ఎంత పడిందంటే హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్ టు కంప్లీట్ ద టోటల్ వర్క్ అని అడిగితే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ 12 days ఇది ఇవ్వాలి, అలానే ఇక్కడ 9 days ఇవ్వాలి. మొత్తం ఎంత 12 + 9 21 days అని చెప్తాం. బట్ ఇక్కడ రిమైనింగ్ వర్క్ అడిగాడు కాబట్టి నో వరీస్, 9 days ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. I hope you are okay with this concept. So if you have any doubts, again watch again this question. చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది. నిజంగా చెప్పాలంటే వితౌట్ పెన్ అండ్ పేపర్ చెప్పేయచ్చు అండి. ఇవన్నీ కూడా వితౌట్ పెన్ అండ్ పేపర్ చెప్పేయచ్చు. ఏమిచ్చారు? ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 12 days. ఓకే, సో ఏ 12 days చేస్తారంట. వెన్ హీ హ్యాడ్ వర్క్డ్ ఫర్ 3 days, బి జాయిన్ హిమ్. సో అతను 3 days వర్క్ చేస్తే అప్పుడు బి జాయిన్ అయ్యాడంట. సో 3 days వర్క్ చేసిన తర్వాత బి జాయిన్ అయ్యాడు. ఇఫ్ దే కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 3 more days, రిమైనింగ్ వర్క్ని 3 more daysలో కంప్లీట్ చేస్తారు. అయితే బి ఒకటే. సో బి ఎలోన్ కెన్ ఫినిష్ ద వర్క్. సో ఇక్కడ మనకి బి ఎన్ని రోజులు పనిచేస్తారు, కంప్లీట్ చేస్తారని కావాలి. సో నేను ఈ క్వశ్చన్ క్లియర్గా అర్థమైతే చాలా ఈజీ నాన్న. సో సపోజ్ ఇక్కడ ఏ అనేవాడు 12 days చేస్తాడు, వాడు స్టార్ట్ చేశాడు, 3 days చేశాడు, ఇప్పుడు బి వచ్చాడు. అంటే వీడు కూడా కలిసాడు కాబట్టి యాక్చువల్గా బికి అంటే ఇక్కడ ఏకి బి యాడ్ అయ్యాడు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా తక్కువ డేస్ పడతాయి. అదే ఏ ఒకటే చేస్తే 3 days అయిపోయింది కాబట్టి ఇంకా 9 days పని ఉంది అంటాం. కానీ ఇక్కడ బి కూడా జాయిన్ అవడం వల్ల ఆ వర్క్ 3 more daysలో అయిపోయిందంట. అయితే సో ఇప్పుడు బి ఒక్కడే ఆ వర్క్ చేయాలంటే ఎంత? నిజం చెప్పాలంటే ఈ క్వశ్చన్ వితౌట్ పెన్ అండ్ పేపర్ చేసేసినాడు మనం. రెడీయా? సో మనం చేసేద్దామా వితౌట్ పెన్ అండ్ పేపర్? జస్ట్ నేను చెప్పేది కరెక్ట్గా ఇమాజిన్ చేసుకోండి, మీరు ఖచ్చితంగా చేసేస్తారు. నాన్న మీరు ఏ నేను బి, మీరు ఏ నేను బి అయితే మీరు 12 daysలో చేయగలరు. ఒక వర్క్ ఉంది, జస్ట్ ఇమాజిన్ వన్ వర్క్, మీరు 12 daysలో చేయగలరు. ఆ 12 days చేద్దామని మీరు స్టార్ట్ చేశారు, 3 days అయింది. ఇప్పుడు నేను కూడా వచ్చాను ఆ వర్క్లోకి. సో నన్ను కూడా తీసుకున్నారు తొందరగా కంప్లీట్ చేద్దామని. అలా యాక్చువల్గా నన్ను తీసుకోకపోతే ఇంకో 9 days ఉంది, బట్ నన్ను తీసుకోవడం వల్ల 3 daysలోనే అయిపోయింది. అయితే నేను ఒక్కడే ఎన్రోల్ చేస్తాను. ఇది క్వశ్చన్ నాన్న. ఈ ఎంటైర్ ప్రాసెస్లో మీరు ఎన్ని డేస్ పనిచేస్తారు? మీరు ఏ కదా, మీరు ఎన్ని రోజులు పనిచేస్తారు? ఫస్ట్ 3 days మీరు చేశారు ఒకరే, ఇంకో 3 days నాతో పాటు పనిచేస్తారు. అంటే మొత్తం ఎంత? 6 days చేశారు. యాక్చువల్గా మీకు టోటల్ వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? 12 days పడుతుంది. మరి మీకు టోటల్ వర్క్ చేయడానికి 12 days పడితే మరి ఇక్కడ 6 daysలో ఎంత చేస్తారు నాన్న? హాఫే కదా, 6 daysలో హాఫ్ చేస్తారు కదా. సో కాబట్టి హాఫ్ చేశారు. సో మరి హాఫ్ మీరు చేస్తే మిగతా హాఫ్ ఎవరు చేసినట్టు? నేను చేసినట్టు. బట్ నేను పనిచేసిన ఈ ప్రాబ్లం ఎంత? ఓన్లీ 3 days మీతో. సో కాబట్టి నేను ఆ రిమైనింగ్ హాఫ్ వర్క్ చేయడానికి 3 days పనిచేస్తానంటే మరి అదే హాఫ్ వర్క్కి 3 days అంటే ఫుల్ వర్క్ ఎన్ని రోజులు పడుతుంది? 6 days పడుతుంది. కాబట్టి నాకు టోటల్ వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందన్నా? 6 days. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో వితౌట్ పెన్ అండ్ పేపర్ మనం డైరెక్ట్గా ఇమాజిన్ చేసుకొని చెప్పొచ్చు. కానీ కొంతమంది ఏంటంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు ఇమాజిన్ ఇట్. రాస్తే కానీ అర్థం కాదు. కానీ అలా ఉండొద్దు నాన్న, మ్యాక్సిమం ట్రై టు ఇమాజిన్ ఇట్. ఎందుకంటే మీరు ఈ ప్రతి ప్రాబ్లం ఒక సిచ్యువేషనే. సో ఈ అర్థమెటిక్లో ప్రతి ప్రాబ్లం ఒక సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లోకి మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు ప్లేస్ చేసుకుంటే కానీ ఆ ఫాస్ట్గా రాదు ఆ ప్రాబ్లం. సో చాలామంది నేను చూసా కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా అంటే చాలాసార్లు రిపీట్ చేసి అవుతూ ఉంటారు. అది కూడా నెగిటివే. సో మ్యాక్సిమం 1 or 2 times అంతే, అంతకంటే ఎక్కువసార్లు చదవకూడదు ప్రాబ్లమ్ని. అలా చదవకుండా ఉండాలి అంటే మీరు చాలా ప్రాక్టీస్ చేసి ఉండాలి, ఇమాజిన్ చేసుకుంటూ చదవాలి. రైట్ అన్న చూద్దాం.
సో నేను ఇక్కడ నేను చెప్పింది ఎలా ప్రజెంట్ చేయాలి అంటే, సపోజ్ ఇక్కడ ఏ అనేవాడు 3 days తను ఒక్కడే చేస్తాడు, బితో 3 days, అంటే టోటల్ ఎన్ని డేస్ చేసినట్టు 6 days. సో వర్క్ డన్ బై ఏ ఇన్ 6 days. నన్ను ఇక్కడ ఏ అనేవాడు 6 days అని చేస్తాడు, 3 days ఎలో 3 days బితో కలిసి. సో 6 days అని చేస్తారు, టోటల్ 12 days కాబట్టి పర్ డే అంతా హాఫ్, 1/12. 6 days కాబట్టి 6/12, దట్ ఈస్ ఈక్వల్ హాఫ్ వర్క్ చేశారు. అంటే ఎంటైర్ ప్రాసెస్లో ఏ చేసిన హాఫ్ వర్కేనండి. మరి రిమైనింగ్ వర్క్ ఎవరు చేస్తారు, బి. సో దేర్ఫోర్ దట్ రిమైనింగ్ వర్క్ కెన్ బి డన్ బై బి. సో వాట్ ఇస్ ద రిమైనింగ్ వర్క్, హాఫ్ వర్క్. అవునా కాదండి, హాఫ్ ఏ చేసినట్టు రిమైనింగ్ బి చేసినట్టు. మరి హాఫ్కి బి ఎన్రోల్ చేసినట్టు 3 days. బి వర్క్ చేసిన 3 days కదా, ఎస్ 3 days. సో మరి బికి హాఫ్ వర్క్ చేయడానికి 3 days అంటే, మరి అదే బి టోటల్ వర్క్ చేస్తాను అంటే ఎన్ని డేస్ పడుతుంది, హాఫ్ వర్క్కి 3 days అంటే ఫుల్ వర్క్కి 6 days పడుతుంది. సో దట్ ఈస్ ఆన్సర్. ఫినిష్. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. సో మీరు ప్రాపర్గా అర్థం చేసుకుంటే వితౌట్ పెన్ అండ్ పేపర్ చేసే క్వశ్చన్ అనేది. కమ్ ఆన్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్. లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, చదవండి. ఏ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days, బి ఇన్ 15 days and C in 20 days. A and C worked together for 2 days and then A was replaced by B. In how many days altogether work was completed? సో నేను ఇక్కడ క్వశ్చన్ని క్లియర్గా చదువున్నాను. సో ఏ 10 days ఇచ్చారు, బి 15 days ఇచ్చారు, సి 20 days. అయితే ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఏ అండ్ సి ఇద్దరు కలిసి 2 days ఇస్తారు. ఏ అండ్ సి ఇద్దరు కలిసి 2 days ఇస్తారు. అండ్ దెన్ ఏ వాజ్ రీప్లేస్డ్ బై బి. సో ఏ వెళ్ళిపోయాడు, బి వచ్చాడు. అంటే ఇండైరెక్ట్గా ఏసీ స్టార్ట్ చేస్తారు, ఏ వెళ్ళిపోయి బి వస్తే బీసీ. ఇన్ హౌ మెనీ డేస్ ఆల్ టుగెదర్ వర్క్ వాజ్ కంప్లీటెడ్. సో వాళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు. రైట్. సో చూద్దాం నాన్న ఎలా చేయాలో. రైట్. సో నన్ను ఇక్కడ ఏ బి సి ఇన్ హౌ మెనీ డేస్ ఆల్ టుగెదర్ వర్క్ వాజ్ కంప్లీటెడ్. ఓకే, వాళ్ళు ముగ్గురు కాదు నాన్న, సారీ ఇక్కడ నేను మిస్టేక్ చెప్పాను. ఇన్ హౌ మెనీ డేస్ ఆల్ టుగెదర్ వర్క్ వాజ్ కంప్లీటెడ్ అంటే ఇలా చేస్తే టోటల్ ఎన్ని డేస్ పట్టిందని. సారీ నేను మిస్టేక్ చెప్పాను అన్న అక్కడ చెప్పేటప్పుడు, సారీ. ఇన్ హౌ మెనీ డేస్ ఆల్ టుగెదర్ వర్క్ వాజ్ కంప్లీటెడ్ అంటే వాళ్ళు ముగ్గురు చేస్తున్నారు ఈ ప్రాసెస్లో. ఫస్ట్ 2 days ఏమన్నా ఏసీ చేస్తారు, తర్వాత బి జాయిన్ అయ్యాడు, సో బీసీ చేస్తారు. సో కాబట్టి ఇక్కడ మనకు చేసింది ఏసీ అండ్ బీసీ. వీళ్ళు మొత్తం మీద ఎన్ని డేస్లో అయిపోతుంది, ఇది క్వశ్చన్ అన్న. సో ఏ ఒక్కడికైతే ఎన్ని డేస్ పడుతుందన్నా, 10 days. బి నాన్న 15 days. సి అమ్మ 20 days. రైట్. సో ఇప్పుడు చెప్పనన్నా, సో ఏసీకి పర్ డే వర్క్ ఎంత, బీసీ ఎంత చేస్తారు. రైట్. సో 10, 15, 20 వాట్ ద ఎల్సిఎం, 60. సింపుల్ ఎల్సిఎం 60. ఐఎమ్ అజ్యూమింగ్ టోటల్ వర్క్ యాజ్ 60. దిస్ ఈస్ ద టోటల్ వర్క్ ఐఎమ్ అజ్యూమింగ్. రైట్. సో 60 units. ఏ 10 days కాబట్టి పర్ డే ఎంత 6. బి పర్ డే ఎంత 4. సి పర్ డే ఎంత 3. వి గోట్ ద పర్ డే వర్క్ ఆఫ్ ఏబిసి. సో కాబట్టి ఇప్పుడు ఏసీ పర్ డే వర్క్ వస్తుందా లేదా, ఏసీ ఏ 6 సి 3 టోటల్ ఎంత 9 పర్ డే వర్క్. బీసీ ఎంత బి 4 సి 3 టోటల్ 7. సో వీ గాట్ ద పర్ డే వర్క్ ఆఫ్ ఏసీ అండ్ బీసీ. ఇప్పుడు ఆ ప్రాసెస్ పెట్టండి. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు, ఇక్కడ నుంచి ఏసీ. ఏసీ ఎన్ని డేస్ చేశారు, 2 days. సో కాబట్టి ఏసీ పర్ డే 9 కాబట్టి 2 days అంతా 9 to 18 అయిపోయింది. సో అంటే ఫస్ట్ 2 daysలో ఏసీ 18 units కంప్లీట్ చేశారు. టోటల్ ఎంత 60. 60లో 18 అయిపోయింది అంటే వాట్ ఇస్ ద రిమైనింగ్ వర్క్. సో రిమైనింగ్ వర్క్ ఈజ్ ఈక్వల్ 60 minus 18. సో దట్ ఈస్ ఈక్వల్ టు 42. ఈ 42 ఖచ్చితంగా ఎవరు చేయాలి, ఏ వెళ్ళిపోయాడు, బి వచ్చాడు, రీప్లేస్ అయ్యాడు. సో కాబట్టి ఇప్పుడు ఈ 42 ఖచ్చితంగా బీసీ చేయాల్సిందే. మరి బీసీ పర్ డే అంతా 7 చేస్తారు కాబట్టి 42/7. సో దర్ఫోర్ 6 days పడుతుంది. సో డోంట్ గివ్ ఆన్సర్ as 6 days. అలా ఇచ్చారంటే దొరికేస్తారు. అక్కడ ఆప్షన్ డి కూడా ఉంది 6 అని. బట్ వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే, సరే ఇక్కడ వాడు ఏమన్నాడు, ఆల్ టుగెదర్ మొత్తం మీద టోటల్ వర్క్ ఎన్ని డేస్ అన్నాడు. ఫస్ట్ 2 days ఏసీ, నెక్స్ట్ 6 days బీసీ. సో టోటల్ ఎంతనా 8 days. సో దేర్ఫోర్ 8 days is the answer. Option A is the correct answer. Option A is the correct answer.
సో కేర్ఫుల్ అని అర్థమైంది కదా. నేను ఇక్కడ కొద్దిగా ఎలాబొరేట్గా రాసి చూపిస్తున్నాను. నిజం చెప్పాలంటే ఈ క్వశ్చన్ నేనైతే వితౌట్ పెన్ అండ్ పేపర్ చేస్తాను. ఇది ఇమాజిన్ చేసుకొని నాకు ఆ 6, 4, 3 ఉంటే అయిపోద్ది. అది కూడా మైండ్లో పెట్టేసుకుంటాను, పని అయిపోతున్నాను. ఓకే రైట్. సో నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సాల్వ్ చేయండి అనేది స్క్రీన్ పాస్ చేసేసి దాన్ని సాల్వ్ చేయండి. అయిపోయిన తర్వాత మళ్ళీ వాచ్ చేయండి అన్న. రెడీ. సో ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days, B in 12 days, C 15 days. Again same last question లాగా ఇచ్చారు. All of them begin the work together, but A had to leave the work after 2 days, right? 2 days of the start. అంటే అర్థం ఏంటి? ముగ్గురు కలిసి స్టార్ట్ చేశారంట, 2 days అయిపోయింది, అప్పుడు ఏ వెళ్ళిపోయాడంట. అండ్ బి జాగ్రత్త చదవనా, బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్, 3 days before the completion of the work. What is the meaning of that? And B 3 days before the completion of the work అంటే అర్థం ఏంటి? అంటే ఫస్ట్ ఏబిసి ముగ్గురు స్టార్ట్ చేశారు. క్వశ్చన్నే చెప్తున్నాను, క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ముగ్గురు కలిసి స్టార్ట్ చేశారు నాన్న, వాళ్ళు ముగ్గురు కలిసి స్టార్ట్ చేశారు. 2 days తర్వాత ఏమి వెళ్ళిపోయారు అంటే ఏంటి? ఫస్ట్ 2 days మాత్రం ముగ్గురు ఉన్నారు, తర్వాత ఎవరు చేసినట్టు బీసీ. కానీ బి అనేవాడు లాస్ట్ 3 days అంటే 3 days లో ఇంకా పని అయిపోయింది అనగా బి వెళ్ళిపోయాడు. అంటే అర్థం ఏంటి? లాస్ట్ 3 days ఎవరు చేసినట్టు? సి చేసినట్టు. నేను క్వశ్చన్ని క్లియర్గా అర్థం చేసుకుంటే పని అయిపోద్ది. ఎస్పెషల్లీ చాలా మందికి ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఇంతవరకు అర్థం కాదు, జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. బి 3 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్. సార్ బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ ఎలా సార్ అంటే ఇండైరెక్ట్గా ఏంటి? లాస్ట్ 3 days సి చేసినట్టు. సో ఇక్కడ మనకి ఫస్ట్ 2 days ముగ్గురు చేసినట్టు వచ్చింది, లాస్ట్ 3 days సి ఎలా తెలుసు, ఆ మిడిల్లో బీసీ ఉన్నారు కదా. సో బీసీ కనుక్కుంటే అయిపోద్ది. వాడు ఏం క్వశ్చన్ అడిగితే హౌ లాంగ్ డిడ్ ద వర్క్ లాస్ట్. నన్ను హౌ లాంగ్ డిడ్ ద వర్క్ లాస్ట్ అంటే అర్థం ఏంటి? టోటల్ టైం అడిగారు, అంతేగాని ఆ రిమైనింగ్ ఏం అడగలేదు. సో కమాన్ చూద్దాం నాన్న. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఏ బి సి ఇచ్చారు. సో ఏ 10 days, బి 12 days, సి 15 days. మనకి ఎవరు ఎవరు చేశారన్న? ఏబిసి ముగ్గురు చేశారు, అఫ్ కోర్స్ సి చేశాడు, తర్వాత బీసీ కూడా చేశారు. ఇది మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. పర్ డే వర్క్ ఆఫ్ ఏబిసి బీసీ ఉంటే చాలు, చేసేద్దాం నాన్న. 10, 12, 15 వాట్ ఇస్ ఎల్సిఎం? 60. సో ఐఎమ్ అజ్యూమింగ్ టోటల్ వర్క్ యాజ్ 60. సో ఏ పర్ డే 10 కాబట్టి 60 units per 10 days కాబట్టి పర్ డే 6. బి 60 units 12 days కాబట్టి పర్ డే 5. సి 60 units 15 days కాబట్టి పర్ డే 4. కరెక్టే కదా? సో వీ గాట్ ద పర్ డే వర్క్ ఆఫ్ ఏబిసి. సో ఏ 6, బి 5, సి 4. మరి వాళ్ళ ముగ్గురు కలిసి అంత 6 + 5 + 4 15 చేస్తారు. సో వాళ్ళ ముగ్గురు కూడా 15 చేస్తే మరి బీసీ చేయాలి అంటే ఎంత నాన్న? సో బీసీ 5 + 4 దట్ ఈస్ 9. అంటే వీ గాట్ ద పర్ డే వర్క్ ఆఫ్ ఏబిసి, పర్ డే వర్క్ ఆఫ్ బీసీ వచ్చేస్తున్నాను. ఇప్పుడు చేద్దాం. సో ఇప్పుడు ఎవరు స్టార్ట్ చేశారు? ముగ్గురు స్టార్ట్ చేస్తారు. ఎన్ని డేస్? 2 days చేస్తారు. కట్ 2 days ఎంత అయిపోద్ది? 15 to 30 అయిపోయింది. ఫినిష్. 30 units అయిపోయిందండి. సో ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది? సో రిమైనింగ్ వర్క్ 30 అయిపోయింది. అలానే లాస్ట్ 3 days ఎవరు చేస్తారు? లాస్ట్ 3 days సి. బి వెళ్ళిపోయాడు కానీ ఇక్కడ 3 days సి చేశాడు. అంటే ఎంత? 12 అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ 2 days 30, లాస్ట్ 3 days 12. దెన్ వాట్ ఇస్ ద రిమైనింగ్ వర్క్? సో రిమైనింగ్ వర్క్ వచ్చేటికి 60 - 30 - 12. సో ఇది వచ్చేటికి 18 units ఉందండి. ఖచ్చితంగా ఈ 18 units మధ్యలో బీసీ చేసేసి ఉంటారు. సో కాబట్టి సో ఈ 18 బీసీ దగ్గర తెచ్చండి. సో దట్ ఈస్ దే విల్ డూ 18/9 2 daysలో ఆ వర్క్ చేసి ఉంటారు. సో కాబట్టి ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం వచ్చేసింది కదా. ఏబిసి 2 days, తర్వాత ఏ వెళ్ళిపోయి బీసీ 2 days, తర్వాత సి ఒక్కటి 3 days. సో వాట్ ఇస్ ద టోటల్ టైం? సో టోటల్ టైం is equal to 2 + 2 + 3. Okay, that is equal to 7 days. 7 days, that's answer. Okay na, 7 days na. So correct answer is 7 days. That is the total time required by them. I hope you are okay with this. It's all simple way to solve this question andi. Correct ga కానీ మీరు ప్లాన్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. Yeah, next question. Yeah, come on here. Look at the next question. కొద్దిగా లెంగ్తీగా ఉంది క్వశ్చన్, బట్ నో ప్రాబ్లం. ఇది ఇలాంటి మోడల్ క్వశ్చన్ గేట్ ఎగ్జామ్లో కూడా అడిగాడండి. సో ఇలాంటి మోడల్ క్వశ్చన్ గేట్ ఎగ్జామ్లో అడిగాడు, టీసీఎస్ ఎగ్జామ్లో అడిగాడు, చాలా క్వశ్చన్, ఈవెన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అడిగారు. సో కమ్ ఆన్, జాగ్రత్త చదువున్నాను. ఏ మెషిన్ P can print 1 lakh books in 8 hours, right?
మెషిన్ Pకి 8 అవర్స్ కావాలంట. మెషిన్ Q can print the same number of books in 10 hours. Okay. So machine R can print them in 12 hours. All the machines are started at 9 a.m. 9 a.m. అన్ని machines 9 a.m. స్టార్ట్ చేశాను. While machine P is closed at 11 a.m. and the remaining 2 machines complete the work. Approximately at what time will the work be finished? Right here. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 3 ప్రింటింగ్ మెషిన్స్ ఉన్నాయి, లేదంటే నాది బైండింగ్ షాప్ ఉంటుంది, ఒకటి ప్రింటింగ్ షాప్ ఉంది, ప్రింటింగ్ షాప్. ప్రింటింగ్స్ 1 lakh బుక్స్కి దానికి 8 hours, దీనికి 10 hours 12 hours కావాలి. ఇప్పుడు నేను ఏంటంటే నాకు 1 lakh ఆర్డర్ వచ్చింది, ఇమీడియట్ కావాలన్నా కాబట్టి 3 మెషిన్స్ మీద నేను వర్క్ చేస్తున్నాను. ఎప్పుడు స్టార్ట్ చేస్తాను? మార్నింగ్ 9 a.m. స్టార్ట్ చేస్తాను. 2 hours తర్వాత నాకు మెషిన్ Pలో ఏదో ప్రాబ్లం వచ్చి 11కి ఆగిపోయింది. అయితే రిమైనింగ్ వర్క్ 2 మెషిన్స్ మీద కంటిన్యూ అయింది. సో కాబట్టి అలా చేస్తే అప్రాక్సిమేట్లీ ఎంత టైంలో అయిపోద్ది? ఇది నా క్వశ్చన్ అండి. ఓకేనా, చూద్దాం నాన్న. సో ఇక్కడ మెషిన్ P 8 hours, మెషిన్ Q 10 hours, మెషిన్ R 12 hours. గాట్ ఇట్? ఇది వాడు ఇచ్చింది నాన్న, అర్థమైందా? వాడు ఇచ్చింది రాశాను. అయితే ఇప్పుడు 9 a.m.కి 3 స్టార్ట్ అయ్యాయి కాబట్టి PQR కావాలి, పర్ అవర్ వర్క్. అలానే QR కంటిన్యూ చేస్తుంది కాబట్టి QR కూడా కావాలి. దట్స్ ఇట్, అయిపోయింది మనం. సో 8, 10, 12 వాట్ ది LCM? నన్ను ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్ 12 కాబట్టి ఇక్కడ 0 ఉందంటే ఖచ్చితంగా 10 0 అంటే 10తో డివైడ్ అంటే ఎండింగ్ 0 రావాలి. 12ని దేంతో మల్టిప్లై చేస్తే ఎండింగ్ 0 వస్తుంది? 5. 12 5s ఎంతనండి? 60. సో 60ని 8 డివైడ్ చేయదు కదండి, మరి అన్నప్పుడు అది రైట్ కాదు కదా. అప్పుడు 12 10స్కి వెళ్ళండి, 120. సో 120 అయితే 2 పోతాయి కాబట్టి you can take 120 as the total work. I am assuming total work as 120 units. So 120 units అయితే P 8 hours లో చేసేస్తుంది. ఇక్కడ మన వాళ్ళకి డౌట్, సార్ ఇక్కడ 1 lakh ఇచ్చారు కదా, మరి దీని పరిస్థితి ఏంటి? మనకి 1 lakh ఇవ్వండి, 2 lakhs ఇవ్వండి. ఆ 1 lakh బుక్స్ని ఇక్కడ 120 units అనుకున్నాను అంతే. మనకు కట్ అయితే తీసుకున్నాం. 1 lakh తీసుకుంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? సో ఇలా తీసుకోవచ్చు. సో 120 units 8 కాటి పర్ అవర్ ఎంత? 15. 8 టేబుల్ వచ్చు కదా, 15 టేబుల్ 15 8s 120. సో కాబట్టి 120 యూనిట్స్ని 8 hours చేస్తే పర్ అవర్ 15 చేసినట్టు. అదే 120ని 10 hours అంటే పర్ అవర్ 12 చేసినట్టు. అదే 120ని 12 hours అంటే పర్ అవర్ 10 చేసినట్టు. We got the per hour work of PQR. So what is the PQR? So 15 plus 12 plus 10. సో 3 కలిసి 37 అండి. 37 అంటే పర్ అవర్ PQR 3 కలిపి 37 యూనిట్స్ చేస్తాయి. మరి QR ఎంత చేస్తున్నట్టు నాన్న? QR 10 plus 12 that is 22 చేస్తున్నట్టు. సో వీ గాట్ ద పర్ అవర్ వర్క్ ఆఫ్ PQR అండ్ QR. సో ఇప్పుడు చూద్దాం. PQR వచ్చేటికి 37 కాబట్టి P ఎప్పుడు స్టార్ట్ అయినాయి? మార్నింగ్ 9 a.m. 11కి క్లోజ్ అయిపోయింది, అంటే 2 hours. 2 hoursలో ఎంత సిచ్యువేషన్? సో 37 2s అంత 74 అయిపోయింది. దెన్ స్టిల్ వాట్ ద రిమైనింగ్ వర్క్? సో రిమైనింగ్ వర్క్ ఎంత? సో 120లో 74 అంటే 120 minus 74. So that is nothing but of here 26 to 46 units ఉన్నాయి ఇంకా రిమైనింగ్ వర్క్. అంటే ఇప్పుడు టైం ఎంత? ఈ 46 ఉన్నప్పుడు నౌ ద టైమ్ ఈస్ 11 o'clock ఇది సిచ్యువేషన్. 9కి స్టార్ట్ అయినాయి, 2 hours లో 74 కంప్లీట్ చేసి ఇంకా 46 పెండింగ్ ఉంది. ఇప్పుడు టైం 11 అండి. 11 ఈ 11కి P అయిపోయింది. ఈ వర్క్ వచ్చి క్యూఆర్కి షిఫ్ట్ అయింది. క్యూఆర్ కెపాసిటీ ఎంత? ఇప్పుడు 11కి ఇది సిచ్యువేషన్, తర్వాత ఎంత పడి చూడండి. క్యూఆర్ కెపాసిటీ 22 కాబట్టి 46 డివైడెడ్ బై 22. సో ఇక్కడ వాడు అప్రాక్సిమేట్లీ అని ఇచ్చాడు నాన్న, నో ప్రాబ్లం. ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఇచ్చాడు కాబట్టి ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 2 hours పడుతుంది, అంతే కదండి. 46 by 22 ఈస్ 2 point something బట్ 2 hours అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు టైం ఎంత అయింది? 11కి ఇది సిచ్యువేషన్, 11 తర్వాత 11 AM ఇది. 11 AM తర్వాత 2 hours అంటే సో టోటల్ ఎంత? 1 PM అయి ఉంటుంది. So therefore answer is 1 PM. Option D is correct answer. It's a super problem asked in so many competitive exams. So please kindly understand clearly. Okay. So right guys, I hope you enjoyed these problems. So ఈ క్లాస్లో ఈ ప్రాబ్లమ్స్తో మీరు బాగా ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను. సో లేకపోతే మళ్ళీ ఇంకొకసారి వాచ్ చేయండి మల్టిపుల్ టైమ్స్. సో దీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్ ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొక మోడల్ క్వశ్చన్స్తో నేను మీ ముందుకు వస్తాను. సో నెక్స్ట్ క్లాస్లో టైమ్ అండ్ వర్క్లోనే ఇంకొక వేరే మోడల్ క్వశ్చన్స్, దాని మీద డిఫరెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము.
Okay, so once again I'm requesting all the students, please kindly like, share and subscribe Talent Shine YouTube channel, and also please follow us in Talent Shine underscore media Instagram page, and please join us in Telegram group Talent Shine. So Venus are signing off for this session. Thank you very much.